అందరికీ నమస్కారం. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జనాః. శ్రీరామకృష్ణ కథామృత పుస్తకం మన చేతికి రావటానికి ముందు జరిగిన కొన్ని విషయాలను ఈరోజు చెప్పుకుందాం. మహాత్ములలో రెండు రకాల వారు ఉన్నారు. ఒకటవ రకం వారు సామాన్యుల్లా జన్మించి ఆధ్యాత్మిక సాధనానుష్ఠాలు కావించి పరిపూర్ణ స్థితిని పొందేవారు. వీరిని సాధారణ గురువులు లేదా ఆచార్యులు అంటారు. మరో కోవకు చెందిన మహాత్ములు పరిపూర్ణులుగానే జన్మిస్తారు. స్వప్రయోజనాల కోసం కాకుండా ఇతరులకు ఉదాహరణగా ఉండాలని మాత్రమే వీరు ఆధ్యాత్మిక సాధనానుష్ఠాలు చేపడతారు. వీరిని అవతార పురుషులు అంటారు. ఈ అవతార పురుషుల మార్గంలో మనకు అతి సమీప కాలంలో అవతరించిన వారు భగవాన్ శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు ప్రతి ఒక్కరూ ఆయన సందేశాలలో కొన్నిటిని స్వీకరించి వాటిని తమ జీవితం ద్వారాను, రచనలు, ప్రసంగాలు, వివిధ మార్గాల ద్వారాను ప్రపంచానికి చాటారు. ఆ శిష్యులలో ఒకరు మహేంద్రనాథ గుప్తా. శ్రీరామకృష్ణుల అమృత వాక్కులను ప్రపంచానికి అందజేసే మహద్భాగ్యం పొందిన వారు ఈయన. తద్వారా ప్రపంచ మత చరిత్రలో తరగని కీర్తిని ఆర్జించారు. ఈయన శ్రీరామకృష్ణులను దాదాపు 250 రోజుల పాటు దర్శించి వారి అమృత వాక్కులను ఆలకించే భాగ్యం పొందినవారు. ఆ సంభాషణలను తమ దినచర్య పుస్తకంలో రాసుకొని పదిలపరిచారు. ఆ తర్వాత వాటిని శ్రీ రామకృష్ణ కథామృత పేరిట వంగ భాషలో ప్రచురించారు. దీని తెలుగు అనువాదమే శ్రీరామకృష్ణ కథామృతం. ఒక అవతార పురుషుని ముఖతా జాలువారిన అమృత వాక్కులు యథాతథంగా వెనువెంటనే లభ్యమై పుస్తక రూపంలో అందటం మత చరిత్రలో ఇదే ప్రథమం. ఈ పుస్తకంలో మా యొక్క ప్రత్యేక సామర్థ్యాన్ని, నేర్పుని తప్పక చెప్పుకోవాలి. మొదట ఈయన ఆ సంభాషణలు జరిగే చోటును వర్ణిస్తారు. తర్వాత అక్కడ ఉన్నవారిని గురించి వివరాలు తెలియజేస్తారు. ఈ విధంగా మనలను ఆ స్థలానికి, ఆ వాతావరణానికే తోడ్కొని పోతారు. అందుచేత సంభాషణ ఆరంభం కాగానే మనం దానిలో లీనమైపోతాం. పైగా అక్కడక్కడ పాటలు, అందమైన కవితలు, ఇలా నిరాఘాటంగా సాగిపోతుంది ఈ పుస్తకం. అన్నిటినీ మించి ఈ పుస్తకాన్ని చదివిన వారి అనుభవ సత్యం ఒకటి ఉంది. జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన పరీక్షా సమయాలలో కథామృతంలోని 1-2 పుటలు చదివినప్పుడు అనిర్వచనీయమైన ఓదార్పు ఏదో ఎక్కడి నుండో వచ్చి శోకతప్త హృదయాలను సేదతీర్చి ఆనందానుభూతిని కలిగించడం అసంఖ్యాక పాఠకుల అనుభవం. ఆ రోజులలో శ్రీరామకృష్ణ పరమహంస, నరేంద్రుడు, రామ్లాల్, త్రైలోక్యుడు, ఇంకా ఇతర భక్తులు వంగభాషలో పాడిన పాటలను తెలుగులోకి అనువాదం చేసిన వారు బాపట్ల వాస్తవ్యులు, శ్రీరామకృష్ణ భక్తులు అయిన కీర్తిశేషులు శ్రీ బిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఈ పాటలను స్వరపరిచి పాడినవారు మా అమ్మగారైన శ్రీమతి నాయని సత్యవాణి గారు. ఆమె సంగీతం నేర్చుకోకపోయినా రాగయుక్తంగా, భావయుక్తంగా పాడేవారు. ఆమె దగ్గర నేర్చుకున్న కొన్ని సులభమైన పాటలను భావయుక్తంగా పాడటానికి నేను సాహసిస్తున్నాను. ఆశీర్వదించండి. కథామృత పాట పాడుకుందాం. కాళీ తపస్వి గదిలో నరేంద్రుడు, ప్రసన్నుడు మాట్లాడుకుంటున్నారు. ఆ గదిలో మరో మూల రాఖాలు, హరీషు, చిన్నగోపాలు, పెద్దగోపాలు ఉన్నారు. నరేంద్రుడు గీత నుండి కొన్ని శ్లోకాలు పఠిస్తుండగా ప్రసన్నుడు వింటున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. శ్రీకృష్ణుడు ఏం చెబుతున్నాడో విన్నావా? భగవంతుడు సర్వజీవులను మాయా అనే యంత్రం మీద నిలిపి త్రిప్పుతున్నాడు. భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నించటమా? నువ్వు పురుగు కంటే హీనమైన వాడవు. నువ్వు ఆయన్ను తెలుసుకోగలవా? కాస్త యోచించి చూడు. మనిషి ఏపాటి? ఇదిగో చూస్తున్నావు కదా, అసంఖ్యాక నక్షత్రాలు. అవి ఒక్కొక్కటి ఒక సౌర కుటుంబమని పేర్కొనబడుతున్నవి. ఒక సౌర కుటుంబంతో పోల్చినప్పుడు మనం జీవించే ఈ ప్రపంచం ఒక నీటి బిందువంత మాత్రమే.
శ్రీరామకృష్ణుల వచనాలు నీకు జ్ఞాపకం లేవా? భగవంతుడు ఒక చక్కెర కొండ, నువ్వు ఒక చీమవు. ఒక చక్కెర కణం తింటేనే నీ కడుపు నిండిపోతుంది, కానీ చక్కెర కొండను అట్లే ఇంటికి తీసుకుపోదామనుకుంటున్నావు. సుఖదేవుడు ఒక గండు చీమ అంతే. ఇదంతా విన్న ప్రసన్నుడు ఏమడుగుతున్నాడంటే, భగవంతుడు మూర్తీభవించిన దయామయుడని ఎలా తెలుసుకోవటం? దానికి నరేంద్రుడు ఏమన్నారంటే, మనిషిలో కరుణను నెలకొల్పిన భగవంతుడు తనలో మరెంత కరుణ నెలకొల్పుకొని ఉంటాడో విశ్వాసమే సారం అని శ్రీరామకృష్ణులు చెప్పే ఉన్నారు. భగవంతుడు అతి సమీపంలోనే ఉన్నాడు. దీన్ని విశ్వసిస్తేనే చాలు, ఆయన్ని పొందవచ్చు. కస్తూరి మృగానికి కస్తూరి ఉన్నట్లు భగవంతుడు అత్యంత సమీపంలోనే మనలోనే ఉన్నాడు అంటూ ఈ పాట పాడారు. ఎక్కడెక్కడ నన్ను వెదకుచున్నావురా, నీ ప్రక్కనత్యంత చేరువన నేనుండ. ఎక్కడో దూరాన వెదకుచున్నావింకా, ప్రక్కనే అంటుకొని ఇక్కడే నేనుండ. ఎక్కడెక్కడ నన్ను వెదకుచున్నావురా. చర్మమందున లేను, రోమమందున లేను, మాంసమందున లేను, ఎముకలందున లేను. చర్మమందున లేను, రోమమందున లేను, మాంసమందున లేను, ఎముకలందున లేను. మందిరమ్మున లేను, మసీదులో లేను. మందిరమ్మున లేను, మసీదులో లేను. కాశీయందున లేను, కైలాసమున లేను. ఎక్కడెక్కడ నన్ను వెదకుచున్నావురా, నీ ప్రక్కనత్యంత చేరువన నేనుండ. ఎక్కడో దూరాన వెదకుచున్నావింకా, ప్రక్కనే అంటుకొని ఇక్కడే నేనుండ. ఎక్కడెక్కడ నన్ను వెదకుచున్నావురా. ద్వారకాపురి గాని అయోధ్యలో గాని కనుగొనగనేరవు నన్ను నీవాపురముల. ద్వారకాపురి గాని అయోధ్యలో గాని కనుగొనగనేరవు నన్ను నీవాపురముల. శ్రద్ధగల తావులలో వెదకి చూచెదవేని, శ్రద్ధగల తావులలో వెదకి చూచెదవేని. తప్పక నన్ను నీవు దర్శింపజాలుదువు, తప్పక నన్ను నీవు దర్శింపజాలుదువు. ఎక్కడెక్కడ నన్ను వెతకుచున్నావురా, నీ ప్రక్కనత్యంత చేరువన నేనుండ. ఎక్కడో దూరాన వెదకుచున్నావింకా, ప్రక్కనే అంటుకొని ఇక్కడే నేనుండ. ఎక్కడెక్కడ నన్ను వెదకుచున్నావురా. యోగ సాధన కాదు, యోగ కార్యము కాదు, వైరాగ్యమున కాదు, సన్యాసమున కాదు. యోగ సాధన కాదు, యోగ కార్యము కాదు, వైరాగ్యమున కాదు, సన్యాసమున కాదు. వెతతోడ నన్ను మాత్రమే వెదకుచున్నచో, వెతతోడ నన్ను మాత్రమే వెదకుచున్నచో. పరుగు పరుగున వత్తు పరిగెత్తి నీ కడకు, పరుగు పరుగున వత్తు పరిగెత్తి నీ కడకు. ఎక్కడెక్కడ నన్ను వెదకుచున్నావురా, నీ ప్రక్కనత్యంత చేరువన నేనుండ. ఎక్కడో దూరాన వెదకుచున్నావింకా, ప్రక్కనే అంటుకొని ఇక్కడే నేనుండ. ఎక్కడెక్కడ నన్ను వెదకుచున్నావురా.